నమస్కారం అండి. నా పేరు గుడిజాపం నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వంశధార నది వద్ద గొట్టా బ్యారేజ్ వద్ద మనం ఉన్నాం. ఈ గొట్టా బ్యారేజ్ దగ్గర రెండు కాలువలు, కుడి ఎడమ కాలువల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉంటే అత్యధిక భాగాన్ని సాగునీరు ఇవ్వడానికి కోసం ఏర్పాటు చేశారు. మరి ఈరోజు నది గర్భంలో చూస్తే రిజర్వాయర్లో ఏదైతే గొట్టా బ్యారేజ్ అంటున్నా ఆ బ్యారేజ్లో ఎక్కడ కూడా మన నీటి చుక్క కూడా కనిపించట్లే. అంతా గుర్రపు డెక్క అల్లుకుపోయింది. ఈ గుర్రపు డెక్క వలన పంట పొలాలకు కూడా కాలువలో వెళ్ళిపోతుంది, ప్రవాహంలో అలాగే చెరువులోకి వెళ్ళిపోతుంది. ఈ విత్తనం అభివృద్ధి చెందిన తర్వాత పంటలు నాశనం చేస్తుంది. అందుకు తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ఈ గుర్రపు డెక్కని తొలగించాలి. ఆ విధంగా పొలాలకి పంట పొలాలకు పోకుండా చూడడం బాధ్యత ఉంది. అదే సందర్భంలో పంట కాలువలో కూడా వెళ్లకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అధికారులకేమో నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గత పాలకులేమో పట్టించుకునే పాపం లేదు సాగునీటి వనరులు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సాగునీటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మొత్తం పాలకపక్షమంతా కూడా రైతాంగానికి, వ్యవసాయ కుటుంబాలకి ప్రధానంగా సాగునీటి వనరులకి మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. అందుకే ఈ గుర్రపు డెక్కను తొలగించడానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చి, ఇక్కడ ఒక్క దగ్గర కాదు, మడ్డోల్స్ బ్యారేజ్ చూసినా అదే పరిస్థితి, ఇంకో దగ్గర ఎక్కడ చూద్దామని ఇదే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ గుర్రపు డెక్క అనేది రైతులను బాగా పట్టి పీడిస్తుంది. ఈ గుర్రపు డెక్కను తొలగించాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నా పేరు గుడితప్ప నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిని.